పురాణ శాస్త్రాల ప్రకారం వైశాఖ పూర్ణిమ రోజున రావి చెట్టును పూజించడం చాలా శుభప్రదం. ఈ రోజున రావి చెట్టును పూజించిన భక్తులు విష్ణువు అనుగ్రహాన్ని పొందుతారని నమ్ముతారు. దీంతో పూర్వీకులు కూడా సంతృప్తి చెందుతారని విశ్వాసం. హిందూ మత గ్రంథాల ప్రకారం ఈ రోజున రావి చెట్లను నాటడం వలన బృహస్పతి గ్రహం చెడు ప్రభావాల నుంచి విముక్తి పొందుతారు. హిందూ మతంలో పౌర్ణమి తిథికి విశేష ప్రాముఖ్యత ఉంది. అందులోనూ వైశాఖ పౌర్ణమి రోజున శ్రీహరితో పాటు రావి చెట్టును కూడా పూజిస్తారు. ఎందుకంటే శ్రీహరి రావి చెట్టుపై నివసిస్తాడని నమ్మకం. అందుకే ఈ వైశాఖ పౌర్ణిమ చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. దీనిని బుద్ధ పౌర్ణిమ అని కూడా పిలుస్తారు. అలాంటి వైశాఖ పౌర్ణమి రోజున రావి చెట్టును పూజించడం వల్ల మన జాతకంలో మనకు తెలియకుండా ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. వైశాఖ పౌర్ణమి రోజున రావి చెట్టును పూజించడం ద్వారా శని, బృహస్పతి, ఇతర గ్రహాలు కూడా జాతకంలో శుభ ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తాయని మత విశ్వాసం. అంతేకాకుండా ముక్కోటి దేవతలు మరియు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు రావి చెట్టులో నివసిస్తారు. తెల్లవారుజామున నిద్ర లేచి రావి చెట్టుకు నీరు సమర్పించి దీపారాధన చేయడం వల్ల ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది. అంతేకాకుండా రావి చెట్టుకి నీళ్లలో పాలు, నల్ల నువ్వులు కలిపి నైవేద్యంగా పెట్టడం ద్వారా పూర్వీకులు సంతృప్తి చెందుతారని, వారి అనుగ్రహం పొందుతారని నమ్మకం. అంతేకాకుండా పూర్వీకులు కూడా ఈ చెట్టుపై ఉదయాన్నే నివసిస్తారని ప్రతీతి. సూర్యోదయం తర్వాత లక్ష్మీదేవి నివసిస్తుంది కనుక సూర్యోదయం తర్వాత రావి చెట్టును పూజించడం వల్ల కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది. అంతేకాకుండా వైశాఖ పౌర్ణమి రోజున శుభకార్యాలను చేస్తారు. తెల్లవారుజామున రావి చెట్టును పూజించిన తరువాత రోజులో ఏ సమయంలోనైనా ఏదైనా శుభకార్యాలు ఉంటే పాల్గొనవచ్చు, చేయవచ్చు అని నమ్మకం. మరీ ముఖ్యంగా ఎవరి జాతకంలోనైనా వితంతు యోగం ఉన్నట్లయితే ముందుగా రావి చెట్టుతో పెళ్లి చేయడం ద్వారా వైధవ్య యోగం తొలగిపోతుందని నమ్ముతారు. ఇలా చేయడం వల్ల విష్ణువు అశుభ ప్రభావాలను తొలగించి శుభాలను కలిగిస్తాడని నమ్మకం. వైశాఖ పౌర్ణమి రోజు సాయంత్రం సూర్యోదయం తరువాత రావి చెట్టుకు నీరు సమర్పించండి. దీని తర్వాత చెట్టుకు 3 సార్లు ప్రదక్షిణ చేయడం వల్ల బృహస్పతి, శని శుభ ఫలితాలను ఇస్తారు. ప్రజలు జీవితంలోని కష్టాల నుంచి ఉపశమనం పొందుతారు. ఇంతటి పవిత్రమైన శుభ ఫలితాలను ఇచ్చే వైశాఖ పూర్ణిమ ఈ నెల మే 23వ తేదీ గురువారం వచ్చింది. అంతేకాకుండా పౌర్ణమి రోజు చేసే నదీ స్నానం దానాలకు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. కావున ఈ వైశాఖ పౌర్ణమి రోజున మీరు కూడా రావి చెట్టును పూజించింది మీ జాతకంలో ఉండే సకల దోషాలను తొలగించుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.